నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. కొత్త సంవత్సరం రాబోతుంది. మరి ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య పండితులు చంద్రశేఖర శర్మ గారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. అంటే మనకి 2026లో సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది? రెమెడీ ఏం చెప్పబోతున్నారు? చాలా చక్కని ప్రశ్నమ్మా మహాలక్ష్మి. ఎందుకంటే 2026 సంవత్సరం సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అయితే వీరికి ఉన్నటువంటి 5 ఆదాయం అయితే 5 ఖర్చు, అంటే ఎంత ఎంత ఈక్వల్ గా జరుగుతూ ఉంది. తర్వాత 7 మెచ్చుకుంటే 7 విమర్శిస్తారు, అన్నిట్లో సమానంగానే ఉన్నారు. తర్వాత వీరికి గురుగ్రహాన్ని చూసినప్పుడు 11, 12, 1 కేవలము జూన్ మాసం వరకు మాత్రమే వీళ్లకు గురువు అనుకూలంగా ఉన్నాడు. తర్వాత సంవత్సరం మొత్తానికి గురువు అనుకూలంగా లేడు. కాబట్టి పెట్టుబడులు పెట్టినా, జాయింట్ వ్యాపారాలు చేసినా, లేదా రియల్ ఎస్టేట్ పరంగా చూసినా వీళ్లకు జూన్ మాసం వరకు అనుకూలంగా కనబడుతుంది. తర్వాత కొంత ఆలోచించి ముందుకు వెళ్ళాలి. అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టకూడదు. తర్వాత సింహరాశి వారికి మరొక విషయం ఏమిటంటే అష్టమ శని. ఈ అష్టమ శని కొంతవరకు అనారోగ్యానికి గురి చేస్తాడు. లివర్ సంబంధమైనటువంటివి, తర్వాత హార్ట్ కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ 2026 సంవత్సరంలో వీళ్లను బాధిస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం అంతా కూడా శని అదే విధంగా 8వ ప్లేస్ లో ఉన్నాడు. తర్వాత వీరికి రాహువు 7, 6, కేతువు 1, 12 ప్లేసులలో మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. కాబట్టి సింహరాశి వారికి 2026 సంవత్సరం 50 నుండి 60% వరకే అనుకూలమైనటువంటి సంవత్సరం. కానీ వీరు గురువు కొన్ని నెలలు బాగున్నాడు కాబట్టి వీరు ఏం చేయాలంటే దుర్గా ఆరాధన చేయాలి. ఎందుకంటే దుర్గా అనేది శత్రునాశనం చేస్తుంది ఆరాధన ద్వారా. వీలైతే సప్తశతి హవనము పారాయణం చేయించుకుంటే వీళ్లకు చాలా అనుకూలంగా ఈ సంవత్సరం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమిటంటే మనకు ఉన్నటువంటి ఈ న్యూమరికల్ నెంబర్ ప్రకారంగా మనము జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఒకలాగా తీసుకోవాలి. 3 భాగాలుగా తీసుకున్నప్పుడు 10 మాసాలను, అప్పుడు దానికి ఉన్నటువంటి అయితే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ఒక విశిష్టత ఏమిటంటే ఇది అన్ని రాశులకు వర్తిస్తుందమ్మా. ఎందుకంటే 1 మనకు కుంభరాశిలో రాహు యొక్క ప్రవేశం, శనితో రాహు కలిసి ఉన్నాడు. జనవరి 1 రోజు కుండలి చూసినప్పుడు శనితో రాహు ఎప్పుడైతే కలిసి ఉంటాడో రాహువు మాయాగ్రహంగా చెప్పవచ్చు. అంటే మాయా ప్రపంచం అంతా కూడా 2026 సంవత్సరంలో సృష్టించబడుతున్నది. కలిపురుషుడు ఎప్పుడో వస్తాడు కాదమ్మా, కలిసి పురుషుడు ఆల్రెడీ పుట్టడం జరిగింది. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఇట్ట బుడిబుడు నడకలు నడిచినట్టు కలిపురుషుడు నడవడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అంటే ఇక్కడి నుంచి 2042 సంవత్సరం వరకు కలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ మనము 2026 సంవత్సరంలో గమనించవలసినటువంటి అంశాలు ఏమిటంటే ముఖ్యంగా మనకు భారతదేశంలో మనం బాగా గమనించవలసినటువంటి విషయాలు, ఈ సంవత్సరము ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. మాంద్యం ఏర్పడుతుంది. ఎట్లా అంటే ఆర్థిక మాంద్యం ఏర్పడడానికి కొన్ని పరిస్థితులు వస్తున్నాయి. ఏమిటంటే డిజిటల్ మనీ మాత్రమే యూజ్ అవుతుంది. మనము నగదు ఇవ్వడం కానీ నగదు తీసుకోవడం కానీ ఇప్పుడు జరగదిగా డిజిటల్ మనీ రూపంలోకి వెళ్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే శతభిష మనం కుంభరాశిలోకి రాహుగ్రహం ప్రవేశిస్తాడో అప్పుడు ఇటువంటి పరిస్థితులు మనకు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత ముఖ్యంగా ఈ 2026 సంవత్సరంలో మీరు ఇన్వెస్ట్మెంట్ దేంట్లో చేసుకోవాలనుకున్నా కూడా మనం చక్కగా చెప్పుదాం మన ప్రేక్షకులకు. బంగారం కొనండి. బంగారం ఇప్పుడు కొనే పరిస్థితుల్లో లేం కదా గురు. వినండి, బంగారము ఇంకా 2 లక్షల దాకా 10 గ్రాములు వెళ్తుంది ఇంకో 6 మాసాలలో. 6 మాసాలు. తర్వాత వెండి కూడా, సిల్వర్ కూడా 3 లక్షలకు రీచ్ అవుతుందమ్మా. కాబట్టి వేరే దేంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా బంగారము, వెండి డబ్బులున్న వాళ్ళు కొని పెట్టుకోండి. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే సైబర్ నేరాలు ఎక్కువ అవుతాయి.
సైబర్ నేరాలు. ఈ ముఖ్యంగా ఉమ్, ఎట్లా అంటే ఆర్థిక మాంద్యం అనేది కూడా అట్లానే వస్తూ ఉంటుంది. ఉమ్, ఉదాహరణకు మనం ఇంకొక సూచన, మన ప్రేక్షకులందరూ కూడా 2 సెల్ ఫోన్లు కొనాలి. ఓ. అంటే సెల్ ఫోన్ అడ్వర్టైజ్ కాదమ్మా ఇది. ఎందుకు చెప్తున్నానంటే, మనము మాట్లాడము, ఎస్ఎంఎస్లు, మెసేజ్లు ఇవన్నీ కూడా ఒక సెల్ యూజ్ చేయాలి. డబ్బులు బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీలకు ఒక నెంబర్ స్పెషల్ గా యూజ్ చేయండి. అది ఎవరికి ఇవ్వకూడదు. ఎవరికి ఇవ్వకూడదు, సైబర్ నేరాలు కాకుండా. ఉమ్, ఇది పోలీసు వ్యవస్థకు కూడా కొద్దిగా ఇబ్బంది ఈ సంవత్సరం. ఉమ్, కాబట్టి అదొకటి. తర్వాత ముఖ్యంగా మనకు ప్రకృతి వైషమ్యాలు కూడా కొంత మళ్ళా భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది. ఉమ్, తర్వాత నివురుగప్పిన నిప్పులాగా ఏ దేశాలైతే ఇప్పుడు మాట్లాడకుండా ఉన్నాయో అవి ఒక్కసారి మళ్ళా పైకి లేసే అవకాశం కూడా ఉమ్, మనకు కనబడుతుంది. ఓకే. ఇంకొకటి విశేషమైనటువంటి విషయం ఏమిటంటే, 2026లో ఏ స్టేట్ లోనైతే ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయో, ఉమ్, తమిళనాడు కానీ ఇంకా మిగతా రాష్ట్రాలలో ఉమ్, బీజేపీ దాదాపు గెలుపు దిశగా ఉమ్, వెళ్తుంది. ఉమ్, ఇది మనకు 2026లో ఉన్నటువంటి భవిష్యత్తు. ఉమ్, తర్వాత ముఖ్యంగా 2026 సంవత్సరాన్ని యువతీ యువకుల యొక్క ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. ఉమ్, ఉద్యోగాలు. సో ఇదొకటి చూసుకోండి. తర్వాత మెడిసిన్ రంగంలో కొత్త మెడిసిన్స్ కనుక్కుంటారు, ఉమ్, కానీ మెడికల్ ఫీల్డ్ చాలా కాస్ట్లీ అయిపోతుంది. ఉమ్, సో ఇవన్నీ కూడా మనం 2026కు చెప్పవలసినటువంటి, అంటే న్యూమరికల్ నెంబర్ను బట్టి ఉమ్, జరుగుతున్నటువంటి గ్రహస్థితిని బట్టి మనం చెప్పొచ్చు. ఉమ్, మరి ఈ 2026లో తగు నిర్ణయాలు తీసుకొని తొందరపాటు లేకుండా ఉమ్, ఏ యువతీ యువకులైతే లేజీ సోమరితనాన్ని విడిచిపెడతారో వాళ్లకు విజయ అవకాశాలు ఈ 2026లో చాలా గట్టిగా ఉన్నాయన్నమాట. ఉమ్. ఇది మనం 2026 యొక్క సంవత్సరం యొక్క ఫలితం. ఓకే గురుగారు, చక్కటి రెమెడీస్ చెప్పారు. నమస్కారం. సో చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.